హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాయలసీమ స్పెషల్ బొరుగులుగ్గాని ఎలా చేయాలో చూద్దాము. ఇది నా స్టైల్లో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, టమాటా, కరివేపాకు. ఇది వచ్చేసి కొబ్బరి, పచ్చిమిర్చి, సాల్ట్ వేసిన పచ్చడి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇవి అన్నమాట, బొరుగులు. ఫస్ట్ వీటిని సాల్ట్ వాటర్లో వేసి కొద్దిసేపు సోక్ చేసి వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు బౌల్లో ఆయిల్ వేసేసి ముందే వేసేసాను, హీట్ అయిపోయింది. ఆవాలు, తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము, త్వరగా ఫ్రై అవుతాయి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ టమాటా అవి వేసేసుకున్నాం. నా వాయిస్ ఇగ్నోర్ చేయండి, నాకు హెల్త్ బాగాలేదు, సో అందుకు అలా ఉంది వాయిస్ కొంచెం. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాయి, కరివేపాకు అండ్ టమాటా వేసేసి అట్నే పసుపు, కలర్కి ఎంత కావాలో అంత వేసుకోండి. నేను ఎక్కువ బొరుగులు తీసుకున్నా కాబట్టి కొంచెం ఎక్కువ పసుపు వేసుకుంటున్నా. అన్నీ కలిపేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. గ్రైండ్ చేసుకున్న కారం కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మనము కడిగి పెట్టుకున్న బొరుగులన్నీ ఇక్కడ వేసేసుకొని స్లోగా మిక్స్ చేసుకుంటాం. ఫైనల్గా బొరుగులుగ్గాని అయిపోయింది ఫ్రెండ్స్. రండి చూపిస్తా, టేస్ట్ చేసి కూడా చెప్తాను. దీంట్లో ఇంకా పుట్నాల పొడి వేసుకుంటారు, మాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు. వేడి ఉంది, టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, బాగానే ఉంది. నాకు టేస్ట్ ఏమి అనిపించట్లేదు, ఎందుకంటే నాకు హెల్త్ బాగా ఎక్కువ. నైస్. బాయ్ ఫ్రెండ్స్.